ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అడవి శ్రీరాంపూర్ అనే గ్రామం ఏదైతే ఉందో తెలంగాణలోనే మొట్టమొదటి ఏ విలేజ్ కింద ఈ విలేజ్ అయితే అయిందనమాట. సో అసలు విషయం ఏంటంటే మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణనే మొట్టమొదటి ఏ సిటీ కింద మారుస్తామని చెప్పి ప్రీవియస్ గా కూడా ప్రకటించారు. తెలంగాణలోని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు నగరాలను కూడా అదే విధంగా ఏ సంబంధించిన టెక్నాలజీని అడాప్ట్ చేసే విధంగా కొన్ని వెసులుబాట్లు అయితే కల్పిస్తున్నారన్నమాట. అందులో భాగంగా అడవి శ్రీరాంపూర్ అనే ఒక గ్రామానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సీసీటీవీ కెమెరాస్ అమర్చారు. దాంతో పాటుగా అక్కడ ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళకి ఏ సంబంధించిన టూల్స్ కూడా ఇచ్చారన్నమాట. ఒక ఏఐ కిట్ సుమారుగా 100 టూల్స్ ఉన్న వాటిని టీచర్స్ కి స్టూడెంట్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్తున్నారు. అంతేకాకుండా టీ ఫైబర్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ఆధారంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా విద్యార్థులకు అందజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ టెక్నాలజీని యూజ్ చేసి కొత్త ఏమైనా కనుగొనాలంటే కూడా దానికి ఇంటర్నెట్ అవసరం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా మారుమూల ప్రాంతాలకు కూడా అందిస్తున్నామని చెప్పి శ్రీహరి బాబు గారు చెప్తున్నారు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచపు మొట్టమొదటి ఏ మినిస్టర్ వచ్చేసారండి. ఇది నిజమేనండి. దేశం చూసినట్లయితే ఆల్బానియా దేశంలో మొట్టమొదటిసారిగా వాళ్ళ పార్లమెంట్ లోకి ఒక ఏఐ సంబంధించిన మినిస్టర్ ని ప్రవేశపెట్టారు. ఆమె పేరే డిఎల్లా అనమాట. మీరు కనిపిస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఈమె పేరే డిఎల్లా అనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఈ మినిస్టర్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా వచ్చి మాట్లాడదు కానీ ఈమె మాత్రం సభ్యురాలుగా అయితే ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఆల్బేనియా దేశంలో కరప్షన్ ని అడ్డుకట్ట వేయడం కోసం, ప్రజలకు సంబంధించిన సమస్యలను స్వీకరించడం కోసం ఇలాంటి ఒక డిజిటల్ ఏ అసిస్టెంట్ అయితే తయారు చేశారు. ఈవిడ్ని వెబ్సైట్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఏమన్నా అర్జీలు లాంటివి కూడా ఈవిడికైతే పంపించవచ్చు. అవన్నీ కూడా సేకరిస్తుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా దానికి సంబంధించిన సమాచారాన్ని అర్థం చేసుకుని నిజమైన మనుషులకి ఆ సమాచారం అయితే చేరవేస్తుంది అనమాట. సో ఎవరు ఊహించలేదు. ప్రీవియస్ గా కూడా ఆల్బేనియా దేశం వాళ్ళు చెప్పారనమాట, మేము ఏతోనే ఒక మినిస్టర్ తీసుకొస్తామని చెప్పి, బట్ ఎంత ఫాస్ట్ గా తీసుకొస్తారని అనుకోలేదన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి కొన్ని ఏ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అనమాట. తాజాగా నరేంద్ర మోడీ గారిది మరియు నరేంద్ర మోడీ గారి తల్లి గారిది సంబంధించిన ఒక ఏ జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో అయితే సర్క్యులేషన్ లో ఉంది. సో ఈ సర్క్యులేషన్ వీడియో అయితే ఉందో నరేంద్ర మోడీ గారి మదర్ మధ్య అలానే మోడీ గారి మధ్య ఒక కాన్వర్జేషన్ సంబంధించిన వీడియో అనేది సర్క్యులేషన్ లో ఉంది. సో దీని మీద బీజేపీ పార్టీ వాళ్ళు తీవ్రమైన అబ్జెక్షన్ అయితే వ్యక్తపరిచారు అనమాట. ఎందుకు ఇలాగా వాళ్ళ తల్లిని ఇలాగ కించమర్చేలా ఇలాంటి వీడియోస్ చేస్తారని చెప్పి వీళ్ళైతే సోషల్ మీడియా వేదికగా అయితే పర్టికులర్ వీడియో చేసిన వాళ్ళని అయితే విమర్శిస్తూ దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారన్నమాట. సో దీనికి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు రియాక్ట్ అవుతూ ఆ వీడియోలో తప్పేముంది, జస్ట్ తల్లి తన కొడుక్కి ఎడ్యుకేట్ చేస్తూ ఇచ్చిన వీడియో కదా అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఏ వీడియోస్ ఏది జనరేట్ చేస్తున్నారు వేరే వ్యక్తిని కించపరిచే విధంగా కూడా ఎప్పుడు అయితే వీడియోస్ జనరేట్ చేయకూడదండి. అలా చేస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ నెలతో మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ కంపెనీ వాళ్ళు తమ ఉద్యోగస్తులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేశారన్నమాట. ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ మీరు పొంది ఉండాలి. అలా ఉంటేనే రాబోయే రోజుల్లో మీ ఉద్యోగాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు. చిన్న కంపెనీస్ కాదు, ప్రపంచ దిగ్గజ కంపెనీస్ సైతం వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్తున్నారు అనమాట. సో ప్రీవియస్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఆప్షనల్ లా కనిపించేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటేనే మా టీమ్ లో వర్క్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంబంధించిన జూలియా లూయిసన్ ఎవరైతే ఉన్నారో గిట్ హబ్ కోపైలట్ సంబంధించిన డివిజన్ హెడ్ అనమాట. వీళ్ళు కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. ఏ అనేది ఆప్షనల్ అయితే కాదు, ఇది కోర్ రోల్ అయితే ఉంది. ప్రతి లెవెల్లో కూడా ఇక మీద ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ పొంది తీరాలని చెప్పి ఆమె అయితే వ్యాఖ్యానించారు. అలానే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చే గారు కూడా జూలైలో మాట్లాడారన్నమాట. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మోర్ ఏఐ సావీ కింద ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో దానికి తగ్గట్టుగా ఈవెన్ గూగుల్ సంబంధించి రీసెంట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఖచ్చితంగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఇక మీదటనే మీరు కూడా విద్యార్థులైతే రాబోయే రోజులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఏఐ సంబంధించిన బేసిక్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా పొందుపరుచుకోండి. దానికోసం మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ అక్టోబర్
అక్టోబర్ 6 తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఒక రిపోర్ట్ ప్రకారంగా ఒకళ్ళు ఒక సర్వే చేపట్టారన్నమాట. ఆ సర్వేలో ఏం చెప్తున్నారంటే 78% భారతదేశం సంబంధించిన మహిళలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని టెక్ కెరీర్ లో ఒక బూస్ట్ కింద అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే అది ఒక పాజిటివ్ సైన్ కింద భావిస్తున్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో సుమారుగా 11,300 మంది మహిళల నుంచి ఒక సర్వే అయితే చేపట్టడం జరిగింది. అందులో మెజారిటీ శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ టెక్నాలజీ, ఖచ్చితంగా దానివల్ల జాబ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మాకు కూడా కొత్త నాలెడ్జ్ అయితే వస్తుంది, కంపెనీస్ కూడా అలాంటి అవసరమైనప్పుడు మేము కూడా దాన్ని తగ్గట్టుగానే మార్చుకుంటాము, అది పాజిటివ్ సైన్ అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియా టుడే వాళ్ళు CAM.AI అనే ఒక సంస్థ వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు టైప్ అవుతున్నారంటే ఈ CAM.AI అనే ఒక సంస్థ వాళ్ళు లైవ్ లో ఒక భాష నుంచి ఇంకొక భాషకి ట్రాన్స్లేట్ చేసే టెక్నాలజీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు గమనిస్తే వాయిస్ క్లోనింగ్, కాంటెక్స్టల్ ట్రాన్స్లేషన్ ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ని CAM.AI వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇండియా టుడే గురించి మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. వీళ్ళు పత్రికలు కానివ్వండి, న్యూస్ సంబంధించిన వెబ్సైట్స్ కానివ్వండి, అలానే న్యూస్ ఛానల్స్ అయితే రన్ చేస్తారు. అలాంటి సంస్థ వాళ్ళకి ఖచ్చితంగా వేరే భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా రీచ్ అవ్వాలంటే లైవ్ లో వాళ్ళకి తగ్గట్టుగా ట్రాన్స్లేట్ అయ్యే ఒక ఆప్షన్ తీసుకురావాలని CAM.AI వాళ్ళతో అయితే టైప్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే జొమాటో మరియు బోట్ వంటి కంపెనీస్ సంబంధించిన వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసినట్టుగా అర్థమవుతుంది అనమాట. సో తాజాగా ఒక బ్రాండ్ ఏదైతే ఉందో ట్రీలాక్ అనే ఒక సంబంధించిన సంబంధించిన బ్యాండ్ అనమాట వీళ్ళది. ఈ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది వర్చువల్ ఏజెంట్ బ్యాండ్, అంటే వీళ్ళు రియల్ గా ఉండరు బట్ ఒక పేజ్ ద్వారా దీన్ని రన్ చేస్తున్నారు. అలాంటి ఒక బ్రాండ్ తో జొమాటో వాళ్ళు అయితే టైప్ అయినట్టు తెలుస్తుంది. ఇలానే డిఫరెంట్ కంపెనీస్ కూడా ఇలాంటి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టైప్ అవుతున్నారు అనమాట. సో రాను ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది కేవలం నిజమైన హ్యూమన్స్ అనే కాదు, సంబంధించిన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సంబంధించిన వర్చువల్ మెంబర్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎక్కువ మంది కంపెనీస్ టైప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం ఇండియా మిషన్ లో భాగంగా వచ్చే వారంలో 1,500 కోట్ల రూపాయల వరకు బెనిఫిట్ ఏదైతే ఉందో కొన్ని కంపెనీస్ కి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అందులో Avatar.ai, టెక్ మహేంద్ర, ఫ్రాక్చర్ అనాలిసిస్, జెన్ లూప్, ఇంటెల్లి హెల్త్, షోదా జెన్టెక్, టెక్ ఇన్నోవేషన్స్ ఇలా చాలా కంపెనీస్ ఈ బెనిఫిషియరీస్ లో ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇండియా మిషన్ లో భాగంగా భారతదేశ ప్రభుత్వం కొన్ని కంపెనీస్ కి కొన్ని ప్రత్యేక రాయితీలు కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫండింగ్ పరంగా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాగా వచ్చే వారంలో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైనాకి సంబంధించిన సైంటిస్టులు ఒక కొత్త ఏఐ మోడల్ ని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఈ ఏఐ మోడల్ ఏకంగా ChatGPT తో పోలిస్తే 100 రెట్లు ఫాస్టర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇంచుమించుగా మనిషి యొక్క మెదడుతో సమానమైనంత పవర్ తో ఈ ఏఐ మోడల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దాని పేరే స్పైకింగ్ బ్రెయిన్ 1.0 అనే ఒక పేరుతో ఈ మోడల్ అయితే పిలుస్తున్నారు అనమాట. ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, బట్ దీని గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే చాలా ఫాస్ట్ గా అలానే మనిషి అంత తెలివితేటలతో ఈ మోడల్ అయితే వర్క్ చేస్తుందని చెప్పి అయితే వీళ్ళైతే ఒక హింట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే అలీబాబా కంపెనీ వాళ్ళు తమ Qwen 3 Max మోడల్ అయితే మార్కెట్ లోకి అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్ వాళ్ళ కాంపిటేటర్ కన్నా పోల్చుకున్నట్లయితే 10 రెట్లు మోర్ పవర్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. 10వ వంతు కాస్ట్ తో ఈ పర్టికులర్ మోడల్ అయితే బిల్డ్ చేసామనేది చెప్తున్నారు అనమాట. సో దీని వల్ల ఏంటంటే వేరే మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ మోడల్ లోకి అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ ప్రెసెంట్ అలీబాబా క్లౌడ్ లో అయితే అందుబాటులో ఉంది. అలానే మనకి Qwen సంబంధించిన మోడల్లో కూడా ఇది అందుబాటులో అయితే ఉందన్నమాట. సో దీని గురించి మనం ఒక డెడికేటెడ్ వీడియోని మన తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం, ఆ వీడియో కూడా చూడండి. ఇవి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన తెలుగు బిగినర్ కోర్స్ 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ కనుక కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.